హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. ఇంట్లోనే ఉంటున్నాము, ఏ సంపాదన లేదు అని బాధపడే వాళ్ళకి నేను ఇంట్లోనే ఉండి 50% మన శాలరీలో 50%ను ఎలా పొదుపు చేయొచ్చు, ఎలా సేవ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చెప్తానండి. మన ఇంట్లో పనులన్నీ మనమే చేసుకున్నామంటే మెయిడ్ మీద ఆధారపడుకోకుండా దాదాపు 3,000 వరకు సేవ్ చేయొచ్చు. ఇప్పటి కాలంలో 3,000 ఈజీగా తీసుకుంటున్నారండి. అలా కాకోకుండా మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. పాలను బాగా మరగ కాచి 2-3 సార్లు బాగా మరగ కాచాలండి. కాచిన తర్వాత పాల మీద ఉన్న మీగడనంతా ఇలా ఒక బాక్స్లో తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని గోరువెచ్చని నీళ్ళతో మనం తోడు పెట్టామంటే మనకు వెన్న తయారవుతుంది. ఇలా వెన్న తయారైన తర్వాత నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా వరకు దాదాపు 700 నుంచి 1000 రూపాయల వరకు పొదుపు చేయగలుగుతాము మనం ఇంట్లోనే ఉండి. సంవత్సరం పొడవునా వాడే పసుపు, కారం పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి, రసం పొడి లాంటివి మనమే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా మటుకు మనం సేవ్ చేయొచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, డబ్బులు కూడా సేవ్ అవుతుందండి. చింతపండు బయట పెట్టినామంటే నల్లగా అయిపోతుంది. అందుకనేసి నల్లగా కాకోకుండా ఎర్రగా ఉండడం కోసం నేను చింతపండు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసేసాను. మన బట్టలు మనమే ఉతుక్కోవడము, మనమే ఐరన్ చేసుకోవడం ద్వారా దాదాపు 2,000 వరకు సేవ్ చేయొచ్చండి. దోశ పిండి లాంటివి, ఇడ్లీ పిండి లాంటివి మనమే ప్రిపేర్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న వాటివి పాటిస్తూ ఉండాలి. చాలామంది ఇవి కూడా ప్రిపేర్ చేసుకోకుండా బయట నుంచి తెచ్చుకుంటున్నారు. మనమే ఇంట్లో చేసుకున్నామంటే చాలా వరకు అమౌంట్ మనకు సేవ్ అవుతుందండి. పిల్లల లంచ్ బాక్స్కి, స్నాక్స్కి ఆల్మోస్ట్ బయట తెచ్చుకుంటున్నారు. అలా బయట తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు చాలా వరకు సేవ్ అవుతుంది. బియ్యం కారాలు ఇవి బియ్యం పిండితో చేసుకున్నామంటే మనకు రేషన్ బియ్యం ఉన్నట్లయితే రేషన్ బియ్యంతో చేసుకున్నామంటే చాలా తక్కువ ఖర్చుతోనే మనకు ఎక్కువ క్వాంటిటీ అవుతాయండి. ఇవి చెక్కిలాలు, అటుకులు మిక్చర్, ఇవి అటుకులతో చేసినవి చాలా తక్కువ బడ్జెట్తో మనకి ఎక్కువ క్వాంటిటీ అవుతాయి. ఇలాంటి స్నాక్స్ మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం లాంటివి చేసుకొని సేవ్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. కనీసం జీలకర్ర పొడి, మిరియాల పొడి లాంటివి కూడా ఆల్మోస్ట్ చాలామంది చేసుకోరండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఎంతో మేలు చేస్తుంది, డబ్బు కూడా సేవ్ అవుతుందండి. కనీసము అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కూడా తయారు చేసుకోకుండా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ కొంటూ ఉన్నారు ప్యాకెట్స్ని. అలా కొనడం కంటే మనం ఇంట్లోనే చేసుకున్నామంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వంటలలో యూజ్ చేయడానికి. వంటలలో పోపు వేసేటప్పుడు ఇలా మినప్పాలు, శనగబ్యాళ్ళు అని ఎక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆవాలు కూడా ఎక్కువగా వేయడం వల్ల రుచి అయితే రాదండి, ఇంకా కూర పాడైపోతుంది. అలా కాకోకుండా మనం తిరువాత గింజలను అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకొని యూజ్ చేసుకున్నామంటే మనకు చాలా వరకు సేవ్ అవుతుందండి. ఇలా చిన్న చిన్నవి పోపుల డబ్బాలో పాటించడం వల్ల కూడా చాలా వరకు అమౌంట్ సేవ్ చేయొచ్చు మనము. చాలా మెంబర్స్ ఎక్కువగా టిఫిన్ బయట తింటూ ఉంటారు ఇంట్లో ప్రిపేర్ చేసుకోకుండా. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామనే టిఫిన్ అయినా వంట అయినా, జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళకి టైం కుదరకపోవచ్చు, వాళ్ళు కర్రీ పాయింట్స్లలో అట్లా తెచ్చుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉండే వాళ్ళు మనమే చేసుకున్నామంటే చాలా మటుకు సేవ్ చేయొచ్చండి. ఎక్కువ క్వాంటిటీలో వేసే పిండికి, రుబ్బుడు వాటికి మిక్సీని యూస్ చేసి చిన్న చిన్న వాటికి మిక్సీకి యూజ్ చేయకపోవడమే మంచిదండి. ఇలాగే యూజ్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఆన్లో పెట్టింటారు మిక్సీని. అలా చేయడం వల్ల కరెంటు చాలా వృధా అవుతుంది. అలా కాకోకుండా మనం ఇక్కడ స్విచ్ని ఆఫ్ చేసేసి కరెంటును కూడా సేవ్ చేయొచ్చు. పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మిక్సీ యూజ్ చేయడం కంటే ఇలా రోట్లో దంచుకోవడమే మేలండి. ఇట్లా పచ్చిమిరపకాయల పచ్చడి, ఎర్రకారం అయినా సరే మేము రోట్లోనే దంచుకుంటాము. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఎండ బాగా వచ్చినప్పుడు ఇలా మన దగ్గర ఉన్న సరుకులన్నింటినీ ఎండలో పెట్టుకోవడం వల్ల ఇవి పురుగు పట్టుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. దోవ మీద ఆధారపడుకోకుండా మన బట్టలు మనమే వాష్ చేసుకోవడం చేయడం వల్ల చాలా మటుకు అమౌంట్ సేవ్ చేయొచ్చు. రూమ్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఫ్యాన్స్ ఆఫ్ చేయకోకుండా పిల్లలైనా సరే పెద్దలైనా సరే కొంతమంది అలాగే వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళకోకుండా ఫ్యాన్స్ ఆఫ్ చేయడము, లైట్స్ స్విచ్లు ఆఫ్ చేయడము అవన్నీ గమనించుకున్నామంటే మనం కరెంటు బిల్లు కూడా చాలా మటుకు సేవ్ చేయొచ్చండి. ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టేటప్పుడు ఇలా టిష్యూ వేసి పెట్టుకున్నామంటే తడి లేకోకుండా పీల్చుకుంటాయి, వాటిని తడినంతా పీల్చేసుకుంటాయండి. దూరవి పచ్చికాయలు అయితే మాగడం కోసం బయటే పెట్టుకోవచ్చు. ఇవి ఆల్రెడీ మాగినవి కాబట్టి నేను టిష్యూ వేసుకుని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాను.
ఫ్రిడ్జ్ స్మెల్ రాకోకుండా ఉండాలంటే ఇలా నిమ్మకాయని కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి స్మెల్ రాకోకుండా ఉంటుంది. ఇంట్లోనే ఉంటూ మెయిడ్కి ఇచ్చే 3,000, వాషర్ మ్యాన్కి 1,000 రూపాయలు, ఐరన్కి 1,000 రూపాయలు, నెయ్యికి 700 నుంచి 1,000 రూపాయలు, కరెంటు బిల్లులో ఒక 500, దోసపిండి ఇడ్లీ పిండికి 500, స్నాక్స్లో ఒక 1,000 రూపాయలు, కూరగాయలు ఆకుకూరలు చిన్న చిన్న టబ్బులలో కూడా వేసుకొని మనము రోజుకు 10 రూపాయలు చొప్పున ఆకుకూరలు కూడా మిగిలించవచ్చు. దాదాపు మన హస్బెండ్ శాలరీలో 10,000 మిగిలించిన వాళ్ళం అయ్యాము. ఈ 10,000ను మనము ఈ అమౌంట్ను ఎక్కడైనా మనం సేవ్ చేసామంటే ఇన్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.